ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసిన దేవుడు అంటూనే ఉన్నాడు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకు దేవుడు అన్నిసార్లు చెప్తున్నాడండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని? ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాడు? ఎందుకంటే ప్రార్థనకు మాత్రమే సాతాను భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే సాతాను నిన్ను చూసి భయపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుకు ఒక కోరిక ఉందంట. ఏమిటంటే నువ్వు ప్రార్థన చేయకూడదన్నదే సాతాను యొక్క కోరిక. ఎంతమంది ప్రతిరోజు సాతాను కోరిక నెరవేరుస్తున్నారండి? ఇక్కడ రోజు ప్రార్థన చేయకుండా, ప్రార్థనకే సమయం కేటాయించకుండా చాలామంది సాతాను యొక్క కోరిక నెరవేరుస్తున్నారు ప్రతిరోజు. కానీ ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా నేను సాతాను కోరిక నెరవేర్చును కానీ నీ కోరిక నేను నెరవేరుస్తాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థన చేయనీయుడు. ఏం చేస్తాడంటే నువ్వు పనిలో మునిగిపోయే విధంగా చేస్తాడు, నీవు చదువులో మునిగిపోయే విధంగా చేస్తాడు, ఆయా ఇతర విషయాలలో నిమగ్నమైపోయి బిజీగా ఉండేటట్లు చేస్తాడు, నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తాడు, ప్రార్థనకు రానియకుండా చేస్తాడు. అదే వాని యొక్క ఆశ. ఎందుకంటే నిన్ను చూసి నవ్వుతాడంట. నువ్వు ప్రార్థన చేయని రోజు నిన్ను చూసి సాతాను నవ్వుతాడంట. కానీ ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నిన్ను చూసి గజ వణుకుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి సాతాన్ని నవ్విస్తారా లేకుంటే వణికిస్తారా? చెప్పాలి గట్టిగా. వణికిస్తారా? ఈరోజు నుంచి సాతాను యొక్క ఆ యొక్క సామ్రాజ్యాలన్నీ కూలిపోతే మనం ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో ఉన్న సాతాను యొక్క బంధకాలన్నీ తెగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దండి. మనము ప్రభావవంతంగా మారాలంటే, మనము శక్తివంతంగా మారాలంటే ఒకే ఒక్క మార్గము ప్రార్థన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంట పర్వతాలను కదిలిస్తుంది, ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే దేవుని హృదయం కదులుతుంది, నీ వైపు చూస్తాడు దేవుడు. నీకు ఏ విషయంలో కొదువ ఉన్నదో ఆ కొదువలన్నీ దేవుడు తీరుస్తాడు. ఈరోజు నుంచి మనం ఏం చేద్దామంటే ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త హృదయాన్ని మనం కదిలిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బలమైన ప్రార్థన ఉజ్జీవం దేవుడు తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు.